2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. భారత్ పైన 50% సుంకాలు విధిస్తే నీకు తోచింది చేసుకో పొమ్మన్నాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని ఒత్తిడి చేస్తే నీ వల్ల కాదు, నన్ను ఆపలేవని చెప్పాడు. అయినప్పటికీ భారత ప్రధాని మోదీ అమెరికా ఏం చెబితే అది వినే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, భారతీయ వస్తువులనే, అంటే డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి ఆంక్షలు విధించినా సరే భారతీయ వస్తువులనే వాడండి, స్వదేశీ వస్తువులని వాడటం, ఆత్మనిర్భర్ భారత్ నిర్మించడం మన బాధ్యత అని చెప్పుకొచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే భారతదేశాన్ని మోదీని పదే టార్గెట్ చేస్తున్నాడో అప్పటి నుంచి ప్రతిసారి ట్రంప్కి భయపడే ప్రసక్తే లేదు, అమెరికాకు తల వంచే ప్రసక్తి లేదంటూ భారత ప్రధాని మోదీ ఒక సింహంలా గర్జిస్తున్నారు. నిన్న అహ్మదాబాద్లో చాలా స్పష్టంగా ప్రధాని మోదీ ఒక వ్యాఖ్యానం చేశారు. నిన్న అహ్మదాబాద్లో స్వదేశీ వస్తువులనే వాడండి, మన దేశ ఆర్థిక పరిస్థితిని కావచ్చు, మన దేశ ఉత్పత్తి సామర్థ్యాన్ని కావచ్చు, మన దేశ సార్వభౌమాధికారాన్ని కావచ్చు, విదేశాలపైన పడాల్సిన అవసరం లేని స్థితిలో మనమున్నాం, స్వదేశీ వస్తువులను వినియోగించండి అంటూ నిన్న అహ్మదాబాద్ వేదికగా భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అమెరికాని, ట్రంప్ని కుదిపేసినట్టుగా కనిపిస్తున్నాయి. అందుకనే పదే భారత ప్రధాని మోదీని మళ్ళీ కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపానంటూ కొన్ని నిమిషాల క్రితమే మళ్ళీ మాట్లాడాడు. ఈ యుద్ధంలో 7 ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోయాయని చెప్పుకొచ్చారు. నోరు జాగ్రత్త మిస్టర్ ట్రంప్ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ పదే వార్నింగ్ ఇచ్చినప్పటికీ మళ్ళీ ప్రపంచ వేదికలపైన మన భారత సార్వభౌమాధికారాన్ని, శక్తి సామర్థ్యాలను, మన ప్రధాని మోదీని తక్కువ చేసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు ట్రంప్. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ కొన్ని నిమిషాల ముందే భారత్ పైన 50% టారిఫ్లు విధిస్తున్న తీర్మానాన్ని ఆమోదిస్తూ మాట్లాడుకొచ్చాడు ట్రంప్. యుద్ధం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మోదీని నేనే ఫోన్ చేసి బెదిరించానని చెప్పుకొస్తున్నాడు. యుద్ధం ఆపకపోతే వాణిజ్య ఒప్పందాలు రద్దు చేస్తామని, మీరు అణుయుద్ధంలో చిక్కుకుంటారని, మళ్ళీ నన్ను మీరు బతిమాలొద్దని, ఎక్కువ సుంకాలు విధిస్తామని ఆ రోజే హెచ్చరించానంటూ వైట్ హౌస్లో మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్. తాను ఫోన్ చేసిన 5 గంటల్లోనే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని చెప్పుకొచ్చారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామన్న అక్కసుతో సుంకాలు పెంచిన ట్రంప్ భారత్ని బ్లాక్మెయిల్ చేస్తే బెదిరిపోతుందని ఆలోచిస్తున్నాడు. ఒక్కసారి ట్రంప్ మాటలు వినండి, అతని ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. Just like India and Pakistan were going to end up in a nuclear war if I didn't stop them. You know, it was sort of strange. I saw they were fighting. Then I saw 7 jets were shot down. I said, that's not good. That's a lot of jets, you know. $150 million planes were shot down. A lot of them, 7, maybe more than that. They didn't even report the real number. And I'm talking to a very terrific man, Modi of India. And I say, what's going on with you in Pakistan? Then I'm talking to Pakistan on trade. I said, what's going on with you in India? And the hatred was tremendous. Now, this has been going on for a hell of a long time, like sometimes with different names for hundreds of years. But I said, what's going on? I said, I don't want to make a trade deal. No, we want to make trade deal. I said, no, I don't want to make a trade deal with you. You're going to have a nuclear war. You guys are going to end up in a nuclear war. You're going to put tariffs on you that was so high, I don't give a damn. Your head's going to spin. You're not going to end up in a war. Within about 5 hours, it was done. It was done. Now, maybe it starts again. I don't know. I don't think so, but I'll stop it if it does. చూసారా, 5 గంటల్లో, నేను ఫోన్ చేసిన 5 గంటల్లోనే యుద్ధం ఆపేశారు. నేను ఫోన్ చేసిన 5 గంటల్లోనే భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. నేను ఫోన్ చేసిన 5 గంటల్లోనే 2 దేశాల డీజీఎంలు కూర్చొని మాట్లాడుకున్నారని ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు చూసారా? మీరు నమ్ముతున్నారా?
డొనాల్డ్ ట్రంప్కు భయపడి భారత్ పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపేసిందని? కామెంట్ చేయండి ఈ వీడియో కింద. కానీ ఒక్కటి నిజం, యుద్ధం తర్వాత పాకిస్తాన్ మాట్లాడిన మాటలకు ఇప్పుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు చాలా దగ్గర సంబంధం కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో భారత్ పాకిస్తాన్ భూభాగంలో 9 చోట్ల 11 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. దానికి సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. బ్రహ్మోస్ దెబ్బకు పాకిస్తాన్ ప్రధానమంత్రికి కూడా పక్క తడిసిపోయింది. అంతకు ముందు పాకిస్తాన్లో 4 ప్రాంతాలు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 5 ప్రాంతాల్లో ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది భారత సైన్యం. ఇంత జరిగిన పాక్ ప్రధాని మేము భారత్కు సంబంధించిన 6 ఫైటర్ జెట్లను, యుద్ధ విమానాలను కూల్చేశామని తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చాడు. సరిగ్గా ఆ తప్పుడు ప్రచారానికి వంత పాడుతూ ఇప్పుడు ట్రంప్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నాడు. అంటే ట్రంప్ అండ చూసుకొనే పాకిస్తాన్ రెచ్చిపోతుందని అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్తో భారత ప్రభుత్వం ఒక్క పాకిస్తాన్ తోటే యుద్ధం చేయలేదు, ఇంకా చాలా దేశాలతో, ఆ 4 రోజుల పాటు ఇంకా చాలా దేశాలతో యుద్ధం చేసిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ అట్లాగే చైనా, ఈ 4 దేశాలతో పాటు వాళ్ళ వెనకాల దొంగలా పనిచేస్తూ దొంగతనంగా ప్రోత్సహిస్తున్న అమెరికాతో కూడా భారత్ పరోక్ష యుద్ధం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒకే మాటను చెప్తూ వస్తున్నాడు, నేనే భారత్కి ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపాను అని, నేనే భారత్కి ఫోన్ చేసి మోదీని బెదిరించానని ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒక్కసారి భారత ప్రధాని మోదీ చెప్తున్నారు చాలా స్పష్టంగా. ఎప్పుడైతే కెనడాలో మీటింగ్ జరిగిందో, కెనడాకు వెళ్ళారు, అక్కడ చాలా స్పష్టంగా మోదీ ట్రంప్కి ఫోన్ చేశారు. దాదాపు 25 నిమిషాలు మాట్లాడారు. చాలా స్పష్టంగా చెప్పారు, మీరు చెప్పడం వల్ల భారతదేశం యుద్ధం ఆపలేదు, దయచేసి అటువంటి ప్రచారం చేయొద్దు అని చెప్పారు. అయినప్పటికీ ఆ మోదీ ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ తన మాట మార్చారు. లేదు వాళ్ళే కూర్చొని మాట్లాడుకున్నారు అని చెప్పి మాట మార్చి మళ్ళీ కొద్ది రోజులకే మళ్ళీ నేనే యుద్ధాన్ని ఆపింది నేనే. 2 దేశాలు తన యుద్ధం ఆపకపోతే మోదీ చెప్పే మాటల్లో కొన్ని విషయాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ నేను భారత ప్రధాని మోదీకి ఫోన్ చేయకపోయినుంటే, పాకిస్తాన్తో సయోధ్య కుదుర్చకపోయి ఉంటే ఖచ్చితంగా 2 దేశాలు అణుబాంబులు వేసుకునేవని కూడా ట్రంప్ పదే చెప్తున్నారు. అంటే మీకు ఒక విషయం గుర్తుకుందో లేదో, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో ఉండే రాజకీయ నాయకులు కావచ్చు, ఆర్మీ అధికారులు కావచ్చు, అందరూ చాలా స్పష్టంగా అణుబాంబులతో భారత్ని బెదిరించే ప్రయత్నం చేశారు. మా అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి, భారత్ పైన వేస్తామని, 130 అణుబాంబులు మా దగ్గర ఉన్నాయి, అవి భారత్ పైన ప్రయోగిస్తామని పాకిస్తాన్ పొలిటీషియన్స్ అంతా బెదిరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సింధు జలాలని వదలకపోతే కూడా అణుబాంబులు వేస్తామని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ మాటల వెనుక ఎవరున్నారని ఆరా తీస్తే ఇవాళ వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఒకసారి వాటిని జత చేస్తే ఖచ్చితంగా ట్రంప్ ఇచ్చిన భరోసాతోనే భారత్ పైన పాకిస్తాన్ నాయకులు రెచ్చిపోయి మాట్లాడారని అర్థమవుతోంది. అంతేకాదు భారతదేశం సైన్యం కానీ, భారత వైమానిక దళం కానీ పాకిస్తాన్లో అనూహ్యమైన దాడులు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ అణుబాంబులు దాచిపెట్టిన కుష్వారా ఏరియాలోని కిర్నా పర్వతాలపైన కూడా భారత బ్రహ్మోస్ క్షిపణి దాడి చేసిందని ప్రపంచమంతా ఇప్పుడు మాట్లాడుకుంటుంది. అంతేకాదు బ్రహ్మోస్ క్షిపణి దాడి అమెరికాను కూడా వణికించింది. అమెరికాలో యుద్ధరంగ నిపుణులు కావచ్చు, అట్లాగే వార్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం తర్వాత ఏదైతే పాకిస్తాన్లో ఎయిర్ బేస్లని ధ్వంసం చేసిన తర్వాత బ్రహ్మోస్ గురించి ప్రత్యేకంగా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు చర్చించారు. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణిగా వాళ్ళు అభివర్ణించారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఈ వ్యాఖ్యలను చూస్తుంటే ఒకవైపు చైనాని బ్లాక్మెయిల్ చేస్తూనే, చైనాని కూడా ఈరోజు ట్రంప్ కొద్దిసేపటి క్రితమే చైనా పైన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చైనా పైన 200% టారిఫ్లు విధించే అవకాశం ఉందని ఆయన చెప్పుకొస్తున్నారు. ఇవాళ నుంచి భారత్ పైన ఈరోజు అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం తర్వాత భారత్ పైన అమెరికా టారిఫ్లు 50% పెరగబోతున్నాయి. భారత్ నుంచి ఏదైనా ఎగుమతులు అమెరికాకుంటే ఆ ఎగుమతుల ధరలు అమెరికాలో ఒక్కసారిగా పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ అధికమైన టారిఫ్లు భారత్ కంటే అమెరికాకే అత్యంత ప్రమాదకరమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం భారత ప్రధాని మోదీ ఎప్పుడైతే
ట్రంప్ టారిఫ్లను పెంచాడో, ఎప్పుడైతే ట్రంప్ దేశం పైన హెచ్చరికలు జారీ చేశారో, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని హెచ్చరిస్తున్నాడో, అప్పుడే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక ధైర్యవంతమైన అడుగు తీసుకున్నారు, ధైర్యవంతమైన స్టెప్ వేశారు. ఆ స్టెప్ ఏంటో తెలుసా? స్వదేశీ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఆయన చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, ప్రేక్షకులందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే. ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై నుంచి ఒక నినాదం ఇచ్చారు. భారత ప్రజలంతా ఇక నుంచి స్వదేశీ వస్తువులను వాడండి, స్వదేశీ వస్తువులనే వినియోగించండి. మన దేశ వస్తువులను మనం కొనుగోలు చేస్తే మన ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది, మన దేశ కంపెనీల ఆర్థిక సామర్థ్యం పెరుగుతుంది. మనం విదేశీ వస్తువులను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితిలో ఉండం. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మన దేశాన్ని అమెరికా వంటి దుష్ట దేశాల నుంచి కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం లేకపోతే ఏ దేశము మనల్ని బెదిరించే అవకాశము ఉండదు. ఇవాళ అమెరికా చాలా స్పష్టంగా చెప్తోంది, 50% టారిఫ్లతో మనల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. మోదీ నిన్న కూడా అహ్మదాబాద్లో చాలా స్పష్టంగా స్వదేశీ ఉత్పత్తులపైన ఒక నినాదం ఇచ్చారు. స్వదేశీ ఉత్పత్తుల్ని మనం దిగుమతి చేసుకోగలిగితే మన భారతదేశం ఏ దేశానికి తల వంచాల్సిన అవసరం లేదని, మన సార్వభౌమాధికారాన్ని మనం నిరూపించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఒకసారి నిన్న అహ్మదాబాద్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వినండి. અને એટલે સાથીઓ, વિકસિત ભારત બનાવવા માટેનો એક મહત્વનો રાજમાર્ગ સ્વદેશી છે. મહત્વનો રાજમાર્ગ આત્મનિર્ભર ભારત છે. અને જે લોકો વસ્તુઓ બનાવે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, પ્રોડક્શન કરે છે, એમને મારી વિનંતી છે કે તમે ઉત્તરોત્તર તમારી ક્વોલિટી ઓર સુધારો, એની કિંમત ઓર ઘટાડો. તમે જુઓ, હિન્દુસ્તાનનો માનવી ક્યારેય બહારથી કશું લેશે નહીં. ఇప్పుడేం ఆలోచిస్తున్నారు? ఒక సాటి భారతీయ పౌరుడిగా ఇప్పుడేం ఆలోచిస్తున్నారు? ఇవాల్టి అర్ధరాత్రి నుంచే అమెరికా మన పైన 50% టారిఫ్లు అమలు చేయబోతోంది. ఇవాల్టి నుంచే స్వదేశీ వస్తువులను వినియోగిద్దామని మన భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిస్తున్నారు. మీరు ఈ రెండింటిలో ఏ ఆప్షన్ ఎంచుకుంటారు? మన దేశమా, అమెరికా నుంచి వచ్చే వస్తువుల దిగుమతిన? అమెరికా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో, అమెరికాకు సంబంధించిన కంపెనీలు ఇక్కడ రెస్టారెంట్లను నడిపిస్తున్నాయి. మరి ఆ రెస్టారెంట్లో ఫుడ్ తిందామా? మనం ఫ్రైడ్ చికెన్లు తిందామా, బర్గర్లు తిందామా, లేకపోతే మన ఉడిపి దోశకి, మన గుంటూరు విజయవాడ ఇడ్లీకి ప్రాధాన్యత ఇద్దామా? ఏం చేద్దామనేది మీరే నిర్ణయించుకోండి. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.